హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్కి రామర్పాడికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి, వారికి కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రామర్పాడ్ రింగ్ దగ్గర నుంచి సుమారుగా 4 కిలోమీటర్ దూరం వస్తుందండి. అలాగే బెంజ్ సర్కిల్ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ దూరంలో ఉండే మనకి హనుమాన్ నగర్ లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ అపార్ట్మెంట్ లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట. ఇంకా రోడ్స్ అనేవి ఇంకా బిల్డ్ అవ్వలేదండి. సో మనకి ఇది కార్పొరేషన్ లిమిట్స్ లోనే వస్తుంది అనమాట. సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట. సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట. సో దీని ప్లింత్ ఏరియా అనేది 708 SFT వస్తుందండి. అలానే కామన్ ఏరియా అనేది 70 SFT అనమాట. బైక్ పార్కింగ్ కింద 20 SFT అండి. టోటల్ గా ఫ్లాట్ SFT అనేది 800 SFT అండి. సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్ లో సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 23 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అండి. ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ అనమాట. చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేది ఇచ్చారండి. ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ లాగా ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట. సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. ఫ్లాట్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి. కేవలం 15 లక్షలకే ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్ లో సేల్కి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. అలానే వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ అనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారు. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అలానే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు. క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి, పెద్ద మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు అనమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 6x6 బెడ్ వేసుకునేలాగా స్పేషియస్ గా డిజైన్ అయితే చేశారనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో బెడ్రూమ్ స్పేసెస్ కానీ హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ అన్ని కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు అనమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది మనకి 15,50,000 అవ్వచ్చు, 16 లక్షలు అవ్వచ్చు. ఒకవేళ కాంపిటీషన్ ఎవరు లేకపోతే 15,50,000